సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సీజనల్ వ్యాధులతో ఆసుపత్రులకు రోగుల తాకిడి విపరీతంగా పెరిగింది. దగ్గు, జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, డయేరియా వంటి లక్షణాలతో రోగులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీజనల్ వ్యాధుల తీవ్రత, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు. రోజు చోటు చేసుకుంటున్న వాతావరణ పరిస్థితులతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ సీజన్లో ఇప్పటికే అత్యధికంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీలు అదేవిధంగా ఐపీలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. వాస్తవానికి సాధారణ పరిస్థితుల్లో ఖమ్మం సర్వజన ఆసుపత్రికి నెలకు దాదాపు 2000 వరకు అన్ని రకాల వైద్య సేవల కోసం వచ్చే ఓపీ సేవలు ఉంటాయి దాదాపు. కానీ ఇప్పుడు ప్రస్తుత సీజన్ దాదాపు 15-20 రోజుల నుంచి కూడా విపరీతమైన ఓపీ పెరుగుతుంది. దాదాపు 2000 అంటే గతంలో ఉంటే ఇప్పుడు 4000కు పైగా కూడా ఓపీ సేవలు అందిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు అంటే బాధితులు, రోగుల సంఖ్య రెట్టింపు స్థాయిలో పెరుగుతుంది. ప్రధానంగా విష జ్వరాల బారిన పడుతున్న బాధితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాతావరణం మొత్తం కూడా మార్పులు చోటు చేసుకుంటుంది. ఇటీవల వారం రోజుల పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. దీంతో సీజనల్ వ్యాధుల తీవ్రత కూడా అంతకంతకు పెరుగుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఖమ్మం సర్వజన ఆసుపత్రిలో ఉన్నాం. ఇక్కడ జలుబు, దగ్గు, గొంతు నొప్పి, డయేరియా, వాంతులు, అదేవిధంగా తీవ్రమైన విష జ్వరాలు, వీటితో పెద్ద ఎత్తున ఆ పల్లె పట్టణం ఉన్న తేడా లేకుండా బాధితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా డెంగీకి సంబంధించి కూడా కొంత ఇప్పటికే సీజన్లో డెంగీ కేసులు కూడా నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లాలోనే సీజన్లో ఇప్పటి వరకు దాదాపు 74 డెంగీ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా దాదాపు 100కు చేరువలో డెంగీ కేసులు ఉన్నాయి. ఈ తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం బాధితులతో మొత్తం ఆసుపత్రులన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. కొంతమంది బాధితులతో కూడా మాట్లాడి వాళ్ళకి ఏంటి సమస్య అని తెలుస్తుంది. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఏమైంది ప్రాబ్లం? కాళ్ళు నొప్పులు అండి, జ్వరం వచ్చింది. జ్వరం అయితే దగ్గట్లా 2 సార్లు వచ్చిన మందులు చేసిపోయినా ఇంకా దగ్గర పేక కొత్త కాళ్ళు మళ్ళీ చూసుకున్నానని వచ్చానండి. అమ్మా, ఏమైంది? మీకేమైంది? జ్వరం వస్తుందండి, 4 రోజులు అవుతుంది. దగ్గట్లా 1 గంట జారుతుంది, 1 గంట వస్తుంది. ఇదంతా నొప్పి, దగ్గు, తుమ్ములు, నడువుల నొప్పులు, ఈ మెడల నొప్పులు. మాత్ర టాబ్లెట్ వేసుకోగానే దగ్గుతుంది. 2 గంటలు ఆగానే మళ్ళీ వస్తుంది చలితోనే. దగ్గు, జలుబు సార్ బాగా 3 రోజుల నుంచి బాగా జ్వరం వస్తుంది. మా కాడ ఆర్ఎంపీ డాక్టర్ చేయించుకున్నా, దగ్గలేదు. షుగర్ ఉంది సార్, నీరసం బాగుంటుంది, కాళ్ళు చేతులు బాగా లాగుతున్నాయి. ఆడ పడిపోయేది కూడా తెలియట్లే, నీరసం ఉంది కాదు. మీ కాడే చూపిస్తున్నా బయట. కాళ్ళు నొప్పులు వస్తుంది, మోకాలు. ఇక జ్వరం 2 రోజులు, కొద్దిగా జలుబు కూడా ఉంది. నాకు గ్యాస్ పట్టేసింది సార్, నెల నుంచి మందులు వాడుతాను. నాకు ఏదో కొలెస్ట్రాల్ పెరిగినాయి అంటున్నారు. నాకు షుగర్ వల్ల ఏళ్ళు తీసేశారు సార్. అంటే చూపించుకుందాం, ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందేమన్నా చూపించుకుందామని వచ్చా సార్. జ్వరం అండి, వారం అయింది. బ్లడ్ టెస్ట్ ఇచ్చాను, ఇవాళ ఇస్తానన్నారు. బ్యాక్ పెయిన్ వస్తుంది, చెవు వినపడట్లేదు. చూసాం కదా, ప్రతి ఆసుపత్రికి వస్తున్న బాధితులందరూ కూడా ప్రధానంగా విష జ్వరాల బారిన పడుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ప్రధానంగా తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డెంగీకి సంబంధించి ఎటువంటి చికిత్సలు అందించబోతున్నారు, ఇందుకు సంబంధించి ప్రత్యేక వార్డులు ఏమైనా ఏర్పాటు చేశారా అన్న అంశాలపై డాక్టర్ నరేందర్ గారు మనతో ఉన్నారు, మెడికల్ సూపరింటెండెంట్. సార్, ప్రధానంగా ఈసారి సీజనల్ వ్యాధుల పరిస్థితి ఎట్లా ఉంది? మన ఆసుపత్రికి వచ్చే ఓపీలు, ఐపీల సంఖ్య ఎట్లా ఉంది సార్? కొంచెం ఓపీలు సీజనల్ వ్యాధులతోటి, ఫీవర్లతోటి, జలుబు, దగ్గులు వాటితోటి కొంచెం పెరిగినాయి. మనకి ఇక్కడ ఉన్న పెరిగిన దాని ప్రకారము మనము స్పెషల్ వార్డ్స్ కూడా, ఫీవర్ వార్డ్స్ కూడా సపరేట్ ఉన్నాయి. డెంగ్యూ కేసులు కూడా సపరేట్గా పెడుతున్నాము. సో డెంగ్యూకి కానీ సీజనల్ వ్యాధులు కానీ సంబంధించిన టెస్టులు కానీ, డాక్టర్లు కానీ, వార్డులు కానీ ఏది కూడా కొరత లేదు, అన్నీ అందుబాటులోనే ఉన్నాయి. సాధారణ పరిస్థితుల్లో, సాధారణ రోజుల్లో చూస్తే నెలకు దాదాపు 2000 వరకు అన్ని రకాల ఓపీలు మనకు వస్తుంటాయి. ఇప్పుడు చూస్తే దాదాపు 4000కు పైన ఓపీలు వస్తున్నాయి కదా సార్. దానికి అనుగుణంగా అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు మన దగ్గర ఏర్పాట్లు, సౌకర్యాలతో సిద్ధంగా ఉన్నారా? అన్నిటితోటి సిద్ధంగా ఉన్నాము. ఏది దానికి సంబంధించిన స్టాఫ్ కానీ, దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ కానీ, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ. ఈ డెంగ్యూ తోటి మనకు ప్రధానంగా వచ్చేది ఏంటంటే ప్లేట్లెట్స్ తక్కువ కావడము, ప్లేట్లెట్ ఎక్కించడము, దానికి స్పెషల్ ప్లాస్మా పారసిస్ అనేది బాగా తక్కువ అయినప్పుడు వచ్చేది ఉంటాయి. అవి కూడా ఆ కిట్స్ కూడా మనకు ఉన్నాయి. బ్లడ్ బ్యాంక్ అన్ని బ్లడ్ కాంపోనెంట్స్ తోటి రెడీగా ఉన్నాం. డెంగ్యూకి మెయిన్ మనకు ఇబ్బంది కలిగేది, ఏదన్నా డేంజర్ అయ్యేది ప్లేట్లెట్స్ తక్కువ కావడము, రక్తస్రావం కావడం, అలాంటి వాటితోటి అవుతుంటుంది. కాబట్టి వాటికి సంబంధించినవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్స్ కూడా డెంగ్యూ కిట్స్ కానీ, అలిసా
ఎలిసా టెస్టులు కానీ మలేరియా కిట్స్ కానీ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సఫిషియెంట్ కిట్స్ ఉన్నాయి. ఇంకెంత ఓపీ వచ్చినా కానీ ఎంత వచ్చినా కానీ మనము సర్దుబాటు చేయగలం. ఎన్ని కేసులు నమోదైనాయి సార్ డెంగీకి సంబంధించి? ప్రత్యేకంగా వార్డులు ఏమైనా సిద్ధం చేశారు? వార్డులు సిద్ధంగానే ఉన్నాయి. డెంగ్యూ కేసులు ఎట్ ఎనీ గివెన్ టైంలో మనకు ఒక 5 to 10 కేసెస్ ఉంటున్నాయి. అన్నీ కూడా స్టేబుల్గా ఉన్నాయి. మనకు వచ్చిన డెంగ్యూ కేసు కూడా ఇప్పటివరకు అయితే మరణాలు జరగడం మన హాస్పిటల్లో అయితే జరగలేదు. అందరూ మంచిగా డిశ్చార్జ్ అయ్యి వెళ్తున్నారు. ఓపీలు చూస్తే దాదాపు వందల సంఖ్యలో క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. జలుబు, దగ్గు, జ్వరము, ఒంటి నొప్పులు ఇటువంటి దాంట్లో ఎక్కువ మంది ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. అయితే వీళ్ళు ఓపీ సేవలు వినియోగించిన సందర్భంలో కొంతమందికి కొన్ని రకాల మందులు అందుబాటులో ఉండట్లేదు, బయట తీసుకోండి అని చెప్పి చీటీలు రాసిస్తున్నారని ఒక ఆరోపణ, విమర్శ ఉంది. మీ నోటీస్లో ఉంది? బయటకైతే ఏ మెడిసిన్స్ ఈ సీజనల్ ఫీవర్కి సంబంధించినవి అయితే మనకు అందుబాటులోనే ఉన్నాయి. అవి రాయకూడదు నాకు నా ఆలోచనలోకి అయితే రాలేదు. మరి దేనికి ఏ మెడిసిన్ అయినా కానీ మేము బయటకు రాయకూడదు. కావాలంటే వాళ్ళకు మనం అడ్మిట్ చేసుకొని కావాల్సిన మెడిసిన్స్ అందుబాటు చేస్తాము. అది మేము చూస్తాం. ఈ జిల్లా నుంచే కాకుండా ఉమ్మడి జిల్లా నుంచి, అదేవిధంగా ఇతర పొరుగు జిల్లాల నుంచి కూడా మన హాస్పిటల్ మీదనే వైద్యం కోసం ఈ సీజన్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గత కొన్నేళ్లుగా కూడా మన ఆసుపత్రి ఒక వైద్యానికి హబ్గా ఉంది. ఈ సీజన్లో కూడా పూర్తి స్థాయిలో వచ్చే రోగులకు అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు ఖమ్మం సర్వజన ఆసుపత్రికి పూర్తిగా సన్నద్ధంగా ఉన్నట్టేనా మీరు చెప్పగలరా? పూర్తిగా ఉన్నాం. మనకి ఇప్పటికి కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి, పిఎస్సి, ఓబీజీ సెక్షన్స్ నుంచి ప్రెగ్నెంట్ లేడీలు కానీ, డెలివరీ సీజరియన్ ఫీవర్ వచ్చిన లేడీస్ కానీ, పక్క పిఎస్సి నుంచి పిల్లలు కానీ వాళ్ళందరూ వస్తున్నారు. మనం అడ్మిట్ చేసుకొని వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ అందిస్తున్నాం. ఎక్కడ కూడా మనకేమీ డిలే జరగలేదు. ఇది ఖమ్మం సర్వజన ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే బాధితులందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ సీజన్లో పూర్తి స్థాయిలో ఆసుపత్రి యంత్రాంగం, అధికారులంతా సిద్ధంగా ఉన్నామని, అన్ని రకాల వైద్య సేవలకు సంబంధించి మందులు, అదేవిధంగా ప్రత్యేక వార్డులను కూడా సిద్ధం చేసి ఉంచామని మెడికల్ సూపరింటెండెంట్ చెప్తున్నారు. చందుతో లింగయ్య, ఈటీవీ, ఖమ్మం.